హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ టైమ్స్‌లో మన మెగా హీరో సినిమాలు చూసుకుంటే అన్నీ కూడా ఫ్లాప్‌లు అవుతూ రావడం మనం చూస్తున్నాం. అంటే మెగాస్టార్ చిరంజీవి గారి 'బోలా శంకర్' కావచ్చు, లేకుంటే రామ్ చరణ్ గారి 'గేమ్ చేంజర్' అండ్ వరుణ్ తేజ్‌ది కొన్ని సినిమాలు 'ఆపరేషన్ వాలంటీర్‌ని' తీసుకోవచ్చు, 'గాంధీవధర్ అర్జున' ఇలా చాలా వరకు ఫ్లాప్సే వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' కూడా ఆశించినంత స్థాయి అయితే విజయాన్ని సొంతం చేసుకోలేదు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అయితే వీళ్ళ దగ్గర నుంచి కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళు మెగా హీరోస్ మళ్ళీ కూడా హిట్ బాట పట్టాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో, ఆ తరుణంలోనే వాళ్ళు మేజర్‌గా రామ్ చరణ్ గారి 'పెద్ది' సినిమా పైన, 'ఓజీ' సినిమా పైన, 'విశ్వంబర' సినిమా పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మరి ఈ సినిమాలు మెగా హీరోస్‌కి మరోసారి హిట్ బాట పట్టిస్తాయా? లేవా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వరుసగా ఒక 2, 3 ఇయర్స్ నుంచి చూసుకుంటూ వస్తే ఇప్పటి వరకు కూడా అంటే మెగా హీరోస్ అయిన అంటే చిరంజీవి గారి సినిమా అయినా సరే 'బోలా శంకర్' ఫ్లాప్ అయిపోయింది. ఆ తర్వాత రామ్ చరణ్ గారి 'గేమ్ చేంజరు', 'విశ్వంబర' అంటున్నా 'హరిహర వీరమల్లు' కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అయితే అందుకోలేదు. 'వైష్ణవ్ తేజ్' కూడా పరిస్థితి అలాగే ఉంది. కొన్ని 3, 4 సినిమాలైతే ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు ఒక పెద్ద హిట్ కావాలని చెప్పేసి. సో, వాళ్ళ అప్‌కమింగ్ ఫిలిమ్స్ పైన ఇప్పుడు ఆశలన్నీ కూడా మరి ఆ సినిమాలతో అయినా వీళ్ళు గట్టెక్కుతారా? మళ్ళీ హిట్ బాట పడతారా? సో, పవన్ కళ్యాణ్ గారి 'ఓజీతో' మొదలవుతుంది. మరి సో, ఇవన్నీ కూడా హిట్ బాట పట్టించే అవకాశం ఉందా సార్? ఏ హీరోకైనా సరే సక్సెస్ రావడం, ఫెయిల్యూర్ రావడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త కాదు. హ్మ్. ముఖ్యంగా మెగా కుటుంబం అని మీరు ప్రస్తావిస్తున్నారు. మెగా కుటుంబంలో ఎక్కువ మంది హీరోలు ఉండడం వల్ల, ఆ హీరోలకు సరైన టైంలో సరైన సక్సెస్ రావడం లేదు అనే అభిప్రాయం మీరు వ్యక్తం చేశారు. ఓకే. అయితే ఒక మెగా కుటుంబానికే కాదు, హ్మ్. ఈ ఇయర్ గానీ, లాస్ట్ ఇయర్ గానీ టోటల్ టాలీవుడ్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలను లేదా 2025 మొదటి 6 నెలల్లో 100కు పైగా సినిమాలొస్తే, అందులో సక్సెస్ అయిన సినిమాలను కేవలం 4 సినిమాలనే చెప్పారు. ఓకే. అందులో వెంకటేష్ యాక్ట్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' కానీ, 'కోర్టు' సినిమా కానీ, అండ్ 'మ్యాడ్' సినిమా కానీ, ఇలా హ్మ్. వీటినే ఉదహరించారు. అంటే ఫెయిల్యూర్ శాతం ఎక్కువుంది. ఓకే. లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఉంది. ఆ ఫెయిల్యూర్‌లో ఈ మెగా హీరోలు నటించిన సినిమాలు కూడా ఉండి ఉండొచ్చు. హ్మ్. అలా అని అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్నాయి ఏమి సక్సెస్‌లు లేవుగా. అలాగే ఘట్టమనేని ఫ్యామిలీలో మహేష్ బాబును తీసేస్తే మిగతా హీరోలు కూడా వాళ్ళ అల్లుడు గాని, మిగతా వాళ్ళు చేస్తున్నారు. అక్కడ కూడా ఏమి హడావుడి ఏమి ఉండట్లే కదా! ఓకే. టోటల్‌గా సినిమా ఇండస్ట్రీలో ఒక స్తబ్దత నెలకొంది. ఆ హ్మ్. స్తబ్దతలో ఈ కథల సమస్య ఎదురయ్యి చాలామంది యంగ్ హీరోలు ఆహ్, వచ్చిన కథల్ని ఎంచుకోవడంలో గందరగోళం గురి కావచ్చు. లేదా ఇది వైవిధ్యంగా ఉంటుందని కమిట్ కావచ్చు. హ్మ్. అయితే వాళ్ళ ఈ ఆలోచన విధానం ఈ ప్రేక్షకులకు రీచ్ కాకపోవడం వల్ల ఫెయిల్యూర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఒకే కుటుంబంలో అంటే చిరంజీవి గారు ఈ రోజున ఆయన స్థాయి హిట్టు, ఫ్లాపు అనే రేంజ్ కాదు. మెగాస్టార్ చిరంజీవి ఆయన స్థానం ఉన్నతమైనది. ఒక సినిమా డిసప్పాయింట్ చేసినంత మాత్రాన ఆయన రేంజ్ ఏమీ తగ్గిపోదు. హ్మ్. ఇక పవన్ కళ్యాణ్ సినిమా 'హరిహర వీరమల్లు' విషయానికి వస్తే, మెగా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మొదటగా వాళ్ళు ఆనందించే విషయం తమ అభిమాన హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాడు. అవును. అది గర్వించే విషయం వాళ్ళకు. హ్మ్. పరిపాలన పరంగా ఆయన అధికారంలోకి రావాలి. ఆయన ద్వారా ప్రజలకు మంచి కావాలని వాళ్ళు అభిమానులందరూ భావించారు. ఆయన 10 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో వాళ్ళు వాళ్ళ వెంట ఉన్నారు. ఆ సక్సెస్ గత ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రావడం వాళ్ళకి నిజమైన ఆనందం. ఓకే. సినిమాలంటే పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. ట్రెండ్ క్రియేట్ చేశాడు. ట్రెండ్ మార్చాడు. అలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. హ్మ్. ఆ నేపథ్యంలో 'హరిహర వీరమల్లు' అనే సినిమా మొదలవడం, దాని షూటింగ్ జరిగిన తీరు, ఇవన్నీ ఎలాంటి పరిస్థితుల్లో జరిగినాయనేది అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా తెలుసు. హ్మ్. ఆ సినిమాను ఒక అనుకున్న విధంగా ఒక ప్లానింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా డేట్లు కేటాయించి తీసి ఉండి ఉంటే ఆ సినిమా ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఆదరణ పొందేది. ఆ హ్మ్. అవకాశం లేక పాటలుగా సీన్‌గా ఏదో హడావుడిగా తీయడం వల్ల కొంత ప్రతికూల ఫలితం వచ్చిందనేది వాస్తవం. అయితే మిగతా సినిమాలు అంటే ఏ సినిమా అయినా సరే వస్తుంటాయి, ఆడుతుంటాయి, పోతుంటాయి. పోయిన సినిమాలో ఈ విధంగా పోస్ట్ మార్టం గురైన సినిమా 'హరిహర వీరమల్లు' మాత్రమే. ఓకే. కావాలని దాని మీద నెగెటివ్ పబ్లిసిటీ కూడా జనాలు క్రియేట్ చేశారు. హ్మ్. కంటిన్యూటీ పోయిందనో, లేదా అదనో, ఇదనో. అసలు యాక్చువల్‌గా నిజ జీవితంలో లవర్స్ గానీ, భార్యాభర్తలు గానీ పాటలు పాడుకుంటారా? మరి స్క్రీన్ మీద చూసి మనం ఎంజాయ్ చేస్తాంగా. అలాగే సినిమాను కూడా
సినిమాగా చూడాలి. మీకు నచ్చితే కంటిన్యూ చేయండి. లేదా వదిలేయాలి. అంతే తప్ప భూతద్దం పట్టుకొని ఇక్కడ ఇది లేదు, అక్కడ అది లేదు, ఇక్కడ గడ్డం ఉంది. ఈ ఈ పని ఎందుకు చేయాలి? అంటే ఆ ఉద్దేశ్యం అంటే మీకు నెగెటివ్ పబ్లిసిటీ చేసే ఉద్దేశ్యం ఆ సినిమా విషయంలో నాకు కనిపించిందని నాకు అనిపిస్తుంది. ఓకే. నష్టం వస్తే బాధపడేవాడు ప్రొడ్యూసర్. హ్మ్. అంతే, దాన్ని వదిలేయాలి. పనిగట్టుకొని ఓ సినిమాని బ్యాడ్ ప్రాపగాండా చేసి ఒక మోస్తారు లేవాలనుకున్న సినిమాని కూడా చావు దెబ్బ కొట్టడం ఏ హీరో సినిమా విషయంలో అయినా సరైనది కాదు. హ్మ్. అదే పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్న ఓజీ సినిమా మీద మనం కొంత అంచనాలు పెట్టుకుంటున్నాం. హ్మ్. ఈ వీరమల్లుతో పోలిస్తే అది ఓజీ సినిమాకి ఆయన కొద్దిగా అందుబాటులోకి డేట్లు ఇచ్చాడు. ఓకే. అప్పటికే 80% పైగా పూర్తి చేసి ఉన్నాడు. మిగతా డేట్స్ సమృద్ధిగా అంటే 7-9 కాల్ షీట్ ఇచ్చాడు కాబట్టి 9 అంటే నైట్ 9 హ్మ్. రోజుకు 10-12 గంటలు షూటింగ్ చేశాడు కాబట్టి ఈ హరిహర వీరమల్లుకున్న కన్ఫ్యూజన్ దానికి ఉండదు. ఓకే. ఈ వీరమల్లుదేమో చారిత్రక ఊహాజనిత కథ దాని గెటప్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ పెద్ద హడావుడి. ఈ ఓజీకి వచ్చేవరకల్లా కేవలం ఒక కాస్ట్యూమ్ మీదనే నడిచే సినిమా అది. దానికి కొంత సులువుగానే ఆయన డేట్లు ఇవ్వడం వల్ల ఆ సినిమా పర్ఫెక్ట్గా వచ్చిందంటున్నారు. హ్మ్. అది అండర్‌గ్రౌండ్ నేపథ్యం. పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేసే మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా కాబట్టి ఆ సినిమా మీద అంచనాలు పెట్టుకోవడం అత్యంత సహజం. బావుంటుంది. అదే కాదు, దాని తర్వాత వచ్చే హరీష్ శంకర్ సినిమా కూడా డిసప్పాయింట్ చేయదని నాకు అనిపిస్తుంది. హ్మ్. ఇక వరుణ్ తేజ్ గానీ, సాయి ధరమ్ గానీ వీళ్ళందరూ ట్రాక్ చాలా కాలంగా తప్పారు. వీళ్ళు ఓకే. ఏ సినిమా ఎంపిక చేసుకోవాలి, ఏ డైరెక్టర్‌తో ముందుకు వెళ్ళాలనేది వాళ్ళకు కొంత గందరగోళంగా ఉన్నట్టు తెలిసింది. ఈ రోజున జనరేషన్ అంటే సినిమా ఫీల్డే కాదు, బయట జనరేషన్ కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటున్నారు. ఆ నిర్ణయాలు ఒక్కోసారి సరైన ఫలితాలను ఇవ్వడం లేదు. హ్మ్. దానివల్ల ఇటు వరుణ్ తేజ్ గానీ, సాయి ధరమ్ గానీ ఇబ్బంది పడుతున్నారు. కానీ గతంలో వాళ్ళందరూ సక్సెస్‌లు ఇచ్చిన హీరోలేగా. వాళ్ళు ఇప్పుడు అండర్ ప్రొడక్షన్‌లో ఉన్న సినిమాలతోనే వాళ్ళు మళ్ళీ మంచి ఫలితాన్ని సాధించే అవకాశం ఉంది. ఒక హీరోకు సక్సెస్ అయ్యి ప్రేక్షకుల ఆదరణ పొందాక ఒక 2 ఫెయిల్యూర్‌లు వచ్చినంత మాత్రాన వాళ్ళ వాళ్ళ ఇమేజ్‌కి ఏమీ డ్యామేజ్ కాదు. హ్మ్. చిరంజీవి గారి కెరీర్‌లో కూడా బిఫోర్ 'హిట్లర్' సినిమా ఆయన కూడా ఫెయిల్యూర్ చవిచూశారు. అంత మాత్రాన ఆయన స్థాయి ఏమి తగ్గలేదు. అయితే ఆయన నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్న సినిమాలు వేరు, ఆయన చేస్తున్న సినిమాలు వేరు అనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆయన హ్మ్. బోలాశంకర్ కావచ్చు, ఆచార్య కావచ్చు ఒక మంచి అటెంప్టే చేశారు. కానీ ఆడియన్స్ అంచనాలు ఎక్కువున్నాయి. దాంతోనే అవి రీచ్ కాలేదు. ఇప్పుడు చేస్తున్న 'విశ్వంబర' సినిమా అది ఒక యానిమేషను అండ్ ఇమాజినేషన్ ఒక ఫాంటసీ సినిమా కాబట్టి చిరంజీవి తన కెరీర్‌లో ఇలాంటి సినిమా చేసి ఉండలేదు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఒక అద్భుతంగా అంటే మళ్ళీ పాత చిరంజీవి సినిమాల్లో పిల్లలకు, పెద్దలకు నచ్చే విధంగా సినిమాలుండేది. ఆ స్థాయి సినిమా ఇది రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ 'వీరమల్లు'కు వీఎఫ్ఎక్స్ మీద వచ్చిన విమర్శల నేపథ్యంలో అలాంటి విమర్శలు రాకుండా ఈ 'విశ్వంబర' సినిమాకు జాగ్రత్తగా తీసుకుంటే అది జనం ఆదరణ పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే చిరంజీవి గారు చేస్తున్న అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాను కూడా మనం తక్కువ అంచనా వేయలేము. దానికి హడావుడి, ఆర్భాటు లేకుండా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాగా తీసుకెళ్తున్నారు. దానికి వీఎఫ్ఎక్స్ పంచాయితీ లేదా మరోటి ఇవన్నీ ఉండవు. అనిల్ రావిపూడి తరహా కథనంలోనే ఆయన ఎంటర్‌టైన్‌మెంట్ జోడించి హ్మ్. సినిమాలో ఎక్కువ క్యారెక్టర్‌లు కూడా ఉంటాయి ఆయన సినిమాలో. ఆ విధంగా సినిమాను ముందుకు తీసుకెళ్తారు కాబట్టి చిరంజీవి నుంచి చాలా కాలంగా మనం మిస్ అయినది ఎంటర్‌టైన్‌మెంట్. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా ఈ అనిల్ రావిపూడి సినిమా అవుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి వచ్చే సంక్రాంతికి 2026లో వచ్చే చిరంజీవి సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ సాధించి బహుశా ఆయన కెరీర్‌లో మంచి గ్రాస్ తెచ్చే సినిమా కూడా అవుతుందన్న నమ్మకం నాకుంది. ఓకే. ఇక మీరు 'రామ్ చరణ్' గురించి మనం మాట్లాడితే 'రామ్ చరణ్' ఆల్రెడీ 'త్రిబుల్ ఆర్' తోని అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. ఆ సినిమా విజయంలో తను ప్రధాన భాగస్వామిగా కూడా ఉన్నాడు. హ్మ్. అతను గ్లోబల్ ఆర్టిస్ట్‌గా అంటే అన్ని భాషలకే కాదు హాలీవుడ్‌లో కూడా పరిచయమైన ఆర్టిస్ట్‌గా ఎదిగాడు. అంటే అది చాలా పెద్ద అచీవ్‌మెంట్ అది. అంత సాధించాడు. ఈ 'గేమ్ చేంజర్' అనేది ఒక ప్రయత్నం. దర్శకుడిని నమ్మి ఆయన సుదీర్ఘమైన డేట్లు ఇచ్చి ఆ సినిమాకు పనిచేశాడు. అది హ్మ్. 'రామ్ చరణ్' సినిమా కంటే శంకర్ సినిమానే అనాలి. ఓకే. ఆ ఫెయిల్యూర్స్ అని అంటే మాత్రం అది శంకర్‌కే చెందుతుంది. హ్మ్. హీరోగా పని ఎలా ఉంటుంది అందుబాటులో ఉండి
సినిమాకు కావాల్సిన డేట్లు సమృద్ధిగా ఇవ్వగలిగి తన సహకారాన్ని పూర్తిగా అందించాడు. ఒక్కోసారి మిస్ఫైర్ కావచ్చు, అంత మాత్రాన ఆ ఫెయిల్యూర్ని కేవలం హీరోకు అంటకట్టడం సరికాదు. ఈ అనుభవం నేపథ్యంలో పెద్ది మీద అంటే సుకుమారు శిష్యుడు ఆ రంగస్థలం సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు అందులో ఆయన కో డైరెక్టర్గాను చాలా రామ్ చరణ్ దగ్గర నుంచి చూసిన అనుభవం ఉంది. ఆ సినిమా సక్సెస్లో ఆయన భాగం కాబట్టి రామ్ చరణ్ క్యారెక్టరేషన్ను ఒక అద్భుతమైన విధంగా తీర్చిదిద్దాడు. దాన్నే తీసుకెళ్తున్నాడు. దానికి బలమైన ప్యాడింగ్ కూడా పెట్టాడు. ఏఆర్ రెహమాన్ లాంటి ఒక బలమైన మ్యూజిక్ను ఆయన తీసుకొచ్చి శ్రీదేవి తనయ్య జాన్వీ కపూర్ ఇలా ఒక మంచి నిండుగా ఎక్కడ లూప్ హోల్ లేకుండా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫుల్ బ్లాక్ టైట్గా వెళ్తున్నాడు. కాబట్టి అది ఒక మాస్ క్యారెక్టర్, పైగా ఒక విలేజ్ క్రీడా నేపథ్యం అని అంటున్నారు. ఇది మాస్ ఆడియన్స్కు బాగా మెచ్చే అవకాశం ఉంది. గేమ్ చేంజర్లో పోయిన సక్సెస్ ఈ పెద్ద సినిమాతో అందుకుంటే ఈ మెగా ఫ్యాన్స్ అందరూ సంతోషిస్తారు. ఆ విధంగానే వాళ్ళ కమిట్మెంట్లు చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ అండ్ పవన్ కళ్యాణ్ కానీ, సాయి ధరము, వరుణ్ తేజ్ ఇలా ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. దీన్ని హీరోలకు 1-2 ఫ్లాప్ వచ్చినంత మాత్రాన మెగా హీరోలకు వెనకబడ్డారు, ముందుకు రాలేరా అని ఒక ముద్ర అందరికి కలిపి ఒక ముద్ర వేయడం సరికాదు. ప్రజెంట్ హాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అందరూ ఈ ఫెయిల్యూర్తోనే సఫర్ అవుతున్నారు. అది తెలుగుకు అతీతం కాదు. మొన్నటి వరకు అంటే జైలర్ సినిమా ముందు వరకు కూడా రజనీకాంత్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. కమల్ హాసన్ విక్రమ్ సినిమాకు ముందు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. కాబట్టి ఫెయిల్యూర్ను డిసప్పాయింట్ కావద్దు. అభిమానులకు సక్సెస్ వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అంత కుంగిపోకుండా ఆ తదుపరి వచ్చే సినిమా కోసం వాళ్ళు వెయిట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆనందిస్తారనేది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.